ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. దసరా సెలవులకు ఇళ్లకు చేరుకున్న పిల్లలు ఎవరు కూడా నీటి కుంటల వైపుకు అలాగే సాగర్ జలాల కాలువల వైపుకు ఈత సరదాగా వెళ్లవద్దని, ప్రమాదాలకు గురి కావద్దని దర్శి ఎస్ఐ ఎం మురళి పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు జాగ్రత్తలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. దర్శి మండల ప్రజలందరికీ నమస్కారం. నేను దర్శి ఎస్ఐ మురళి ఎస్ఐ అని మాట్లాడుతున్నా. ఈరోజు ముఖ్యంగా దర్శి మండల ప్రజలందరికీ తెలియజేయమనగా, పిల్లలకి అంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివే పిల్లలకి ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం అందరూ కూడా సెలవులకి ఇళ్ల దగ్గరే ఉన్నారు. కొంతమంది బయట చదువుకునే పిల్లలు కూడా సెలవుల నిమిత్తం సొంత గ్రామాలకు వచ్చి ఉన్నారు. ఈ సెలవుల్లో కొంతమంది పిల్లలు ఈతకి కాలువల్లోకి, బావుల్లోకి, ఇళ్ల పక్కనటువంటి చిన్న కుంటల్లోకి ఈత కొట్టడానికి సరదాగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒక 3 days బ్యాక్ చూస్తే మనకి మన లంకోజీపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అగ్నిపురి కాలనీలో 2 పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి దసరా సెలవుల నిమిత్తం వచ్చి ఈత కొట్టడానికి పక్కనే ఉన్న కుంటలోకి వెళ్లి మునిగి చనిపోయడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ, తల్లిదండ్రులు గాని పిల్లలు గాని ప్రతి ఒక్కరూ గమనించండి. మీ పిల్లలు సెలవులకి ఇంటి దగ్గరే ఉండడం వల్ల వాళ్ళు ఈ పెద్ద కాలువకి అలాగే చెరువుల్లోకి ఈత కొట్టడానికి వెళ్తుంటారు. వాటన్నిటిని మీరు కంట్రోల్ చేయాలి. పిల్లలు కూడా అందరూ గమనించాలి. మీరు ఎక్కడా కూడా నీరు ఉన్న దగ్గర ఎక్కడా కూడా మీరు ఈత కొట్టడానికి వెళ్ళకూడదు. అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.